నమస్కారం. ఈరోజు మనం విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం గురించి వివరంగా మాట్లాడుకుందాం. నమస్కారం. ముఖ్యంగా సాళువ, తుళువ వంశాల కాలంలో తెలుగు సాహిత్యం ఎలా వికసించిందో, ఆ కాలపు రాజకీయాలు దాన్ని ఎలా ప్రభావితం చేశాయో కొంచెం లోతుగా చూద్దాం. అవును. మన దగ్గరున్న సమాచారం ఆధారంగా ఈ చర్చలో మన లక్ష్యం కేవలం కవులు, వాళ్ల రచనల పేర్లు తెలుసుకోవడం మాత్రమే కాదు. ఖచ్చితంగా ఇది కేవలం జాబితా కాదు, ఇది ఒక కథ. అవును, అధికారం ఒక వంశం నుంచి ఇంకో వంశానికి మారినప్పుడు ఆ మార్పు సాహిత్యానికి ఎలా ఒక స్వర్ణయుగాన్ని తెచ్చిపెట్టిందో అర్థం చేసుకోవాలి. నిజమే. రాజకీయ అస్థిరత, సైనిక విజయాలు, దైవభక్తి, రాజభక్తి ఇవన్నీ కలిసి కవుల కలం నుంచి ఎలాంటి గొప్ప కావ్యాలకు ప్రాణం పోసాయో చూద్దాం. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, అయితే ఆ పునాది వేసిన సాళువ వంశంతో మొదలు పెడదాం. 1485 నుండి 1505 వరకు, అంటే కేవలం 20 ఏళ్లే వాళ్ల పాలన. అవును. ఇంత తక్కువ సమయంలోనే సాహిత్యానికి అంత బలమైన పునాది ఎలా వేయగలిగారు? ఈ వంశస్థాపకుడు సాళువ నరసింహరాయలు కదా. అవును, సాళువ నరసింహరాయలు. అయితే ఆయన పాలనలో ఒక ముఖ్యమైన రాజకీయ సంఘటన జరిగింది. అది తరువాత కాలంలో సాహిత్యంపై కూడా ప్రభావం చూపించింది. అదేమిటి? నరసింహరాయలు ఒరిస్సా పాలకుడైన పురుషోత్తమ గజపతి చేతిలో ఓడిపోయి బందీ అయ్యాడు. ఓ. అప్పుడు ఆయన ప్రధానమంత్రి తులువ వంశానికి చెందిన నరసనాయక ఉదయగిరి కోటను గజపతులకిచ్చి రాజును విడిపించాడు. అంటే ఒక రాజును కాపాడటానికి రాజ్యంలో ఒక ముఖ్యమైన కోటను వదులుకోవాల్సి వచ్చింది. ఇది పెద్ద అవమానమే కదా? ఖచ్చితంగా. ఆ ఉదయగిరి కోటను కోల్పోవడమనేది ఒక మాయని మచ్చలా ఉండిపోయింది. సరిగ్గా ఇదే తరువాత శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక పెద్ద ప్రతీకార చర్యకు నాంది పలికిందనమాట. పన్యాత. రాజకీయంగా ఇలాంటి బలహీనతలున్నా సాహిత్యంలో మాత్రం అద్భుతమైన వ్యక్తులున్నారు. ముఖ్యంగా మనం ఒక సాహిత్య జంట గురించి మాట్లాడుకోవాలి. తాళ్లపాక అన్నమాచార్య, ఆయన భార్య తాళ్లపాక తిమ్మక్క. అవును. అన్నమాచార్యుల గురించి చెప్పాలంటే ఆయనను పదకవితా పితామహుడు అంటారు. సుమారు 32,000 కీర్తనలు రచించారట. ఇది నమ్మశక్యంగా లేదు. అందుకే వాటిని ఆంధ్రవేదము అని పిలుస్తారు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయమేంటంటే అన్నమయ్య కేవలం ఆస్థాన కవిగా మిగిలిపోలేదు. వాగ్గేయకారుడు. అవును. అంతకుముందు సాహిత్యం ఎక్కువగా పండితులకు, రాజులకే పరిమితం. కాని అన్నమయ్య సంస్కృతంలోని వేదసారాన్ని తేటతెలుగులో కీర్తనల రూపంలో సామాన్యులకు చేర్చారు. అదొక పెద్ద విప్లవం. అంటే సాహిత్యాన్ని ఉన్నత వర్గాల నుండి ప్రజల దగ్గరికి తీసుకొచ్చిన వారిలో ఆయన ముఖ్యుడన్నమాట. మరి తిమ్మక్క గురించి? ఆమెను తెలుగులో తొలి కవయిత్రి అంటారు కదా? అవును. ఆమె రచన సుభద్ర కళ్యాణము. ఒకే కుటుంబం నుండి ఇంతటి సాహిత్య సేవ జరగటం, అందులో ఒక స్త్రీ ప్రముఖ పాత్ర పోషించటం ఆ కాలపు సామాజిక వాతావరణానికి అద్దం పడుతుంది. నిజమే. ఇక ఇతర ముఖ్య కవుల విషయానికి వస్తే పిల్లలమర్రి పినవీరభద్రుడు. ఈయన గురించి ఒక మాట చెబుతారు, వాణి నా రాణి అని గర్వంగా ప్రకటించుకున్నారట. ఎంత ఆత్మవిశ్వాసం కదా! ఆ ఆత్మవిశ్వాసం ఆయన రచనల్లో కనిపిస్తుంది. జైమినీ భారతము, శృంగార శాకుంతలము ఆయన ముఖ్య రచనలు. అలాగే ఇంకొక ముఖ్యమైన కవయత్రి మొల్ల. ఈమె కడప జిల్లాకు చెందినవారు. మొల్ల రామాయణం చాలా ప్రసిద్ధి చెందింది. దాని ప్రత్యేకత ఏంటంటే ఆమె తన కావ్యాన్ని ఏ రాజకీ అంకితం ఇవ్వలేదు. ఓ, అప్పుడే? నేరుగా శ్రీరాముడికి అంకితమిచ్చింది. ఇది ఆనాటి కవులకున్న స్వేచ్ఛను, వారి భక్తిని తెలియజేస్తోంది. అందరూ రాజాశ్రయం కోసమే రాయలేదని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. అంటే ఒకవైపు సాహిత్యపరంగా ఇంత బలమైన పునాది వేస్తుంటే రాజకీయంగా మాత్రం ఆ వంశం బలహీనపడిందన్నమాట. కేవలం 20 ఏళ్లలోనే ఎలా ముగిసింది వీరి కథ? ఇది ఒక రాజకీయ నాటకం లాంటిది. సాళువ వంశంలో చివరి రాజైన ఇమ్మడి నరసింహుడిని, ఆయన సంరక్షకుడిగా ఉన్న ప్రధానమంత్రే వీర నరసింహుడు అంతం చేసి సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు. అంటే ఒక మంత్రి తిరుగుబాటు చేసి కొత్త రాజవంశాన్ని ప్రారంభించాడు. అవును. అలా 1505లో తుళువ వంశాన్ని స్థాపించాడు. ఈ వంశీయులు కర్ణాటకలోని తుళువ ప్రాంతానికి చెందినవారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఖచ్చితంగా. వీర నరసింహుడు కొద్దికాలమే పాలించాడు. ఆయన తర్వాత 1509లో సింహాసనానికి వచ్చింది ఆయన సోదరుడు శ్రీకృష్ణదేవరాయలు. ఇక అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. శ్రీకృష్ణదేవరాయలు ఈ పేరు వినగానే ఒక గొప్ప రాజు, యోధుడు, కవి పోషకుడు గుర్తొస్తాడు. అవును. ఆయన కేవలం కవులను పోషించడమే కాదు, స్వయంగా గొప్ప కవి మరియు పండితుడు.
తెలుగులో ఆముక్తమాల్యద, సంస్కృతంలో జాంబవతి పరిణయము రచించారు. ఆయన కేవలం కవి మాత్రమే కాదు, గొప్ప యోధుడు కూడా. అసాధారణమైన యోధుడు. మనం ముందే చెప్పుకున్నట్టు ఒకప్పుడు సాలువ వంశం అవమానకరంగా కోల్పోయిన ఉదయగిరి కోటను గజపతుల నుండి తిరిగి గెలుచుకున్నారు. అది ఆయనకొక వ్యక్తిగత విజయం లాంటిది. కాని నాకొక సందేహం. దేశభాషలందు తెలుగు లెస్స అని ఒక కన్నడ ప్రాంతానికి చెందిన రాజు అనడం ఆశ్చర్యంగా లేదా? ఆయన మాతృభాష తుళు లేదా కన్నడయ్యుండాలి కదా? ఇది చాలా మంచి ప్రశ్న. దీనికి 2 కారణాలున్నాయి. ఒకటి, అప్పటికే విజయనగర సామ్రాజ్యంలో తెలుగు ఒక ప్రధాన పరిపాలన, సాహిత్య భాషగా స్థిరపడింది. రెండో కారణం? రెండోది, రాయలు చాలా వ్యూహాత్మకంగా ఆలోచించేవాడు. తెలుగు మాట్లాడే ప్రాంతం సామ్రాజ్యంలో చాలా పెద్దది. ఆ ప్రజల మనస్సు గెలవాలంటే వారి భాషను గౌరవించాలి. అది కేవలం భాషాభిమానం కాదు, ఒక రాజకీయ ఎత్తుగడ కూడా. పనియత, ఆయన ఆస్థానం పేరు భువన విజయం. అక్కడ అష్టదిగ్గజాలు అనే 8 మంది గొప్ప కవులుండేవారని ప్రతీతి. వాళ్లల్లో అందరికన్నా ముందు గుర్తొచ్చే పేరు పెద్దన. ఎందుకంత పేరు? అల్లసాని పెద్దన. ఆయనను శ్రీకృష్ణదేవరాయలే ఆంధ్ర కవితా పితామహుడు అని గౌరవించారు. ఆయన రచించిన మనుచరిత్ర తెలుగులో తొలి ప్రబంధ కావ్యంగా ప్రసిద్ధి. ఒక్క నిమిషం, ప్రబంధమంటున్నాం కదా, అంటే ఏమిటి? అంతకుముందున్న కవిత్వానికి దీనికి తేడా ఏంటి? మంచి ప్రశ్న. అంతకుముందు కవులు ఎక్కువగా పురాణాలలోని కథలను ఉన్నది ఉన్నట్టుగా అనువదించేవారు. ప్రబంధ కవులు అలా కాదు. ఓకే. వారు పురాణాల నుంచి ఒక చిన్న కథను తీసుకుని దానికి తమ సొంత కల్పనలు, వర్ణనలు జోడించి ఒక స్వతంత్ర కావ్యంగా మల్చేవారు. కథ కంటే కథనానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారన్నమాట. పాయింట్. ఇక మిగతా వారిలో దూర్జటి గురించి చెప్పండి. ఆయన గొప్ప శివభక్తుడు అంటారు కదా. అవును, దూర్జటి శ్రీకాళహస్తి మహాత్యము, శ్రీకాళహస్తీశ్వర శతకం రచించారు. ఆయన కవిత్వంలో ఒక వైరాగ్యం, భక్తి కనిపిస్తాయి. రాజులు మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు అని రాజుల సేవను కూడా ధైర్యంగా విమర్శించిన కవి ఆయన. ఇక అందరికీ తెలిసిన పేరు తెనాలి రామలింగుడు. వికట కవిగా సుప్రసిద్ధుడు. కాని ఆయన కేవలం హాస్యకవి మాత్రమేనా? అస్సలు కాదు. ఆయన పాండురంగ మహాత్యము అనే గొప్ప కావ్యాన్ని రచించారు. ఇది తెలుగులోని పంచమహాకావ్యాలలో ఒకటి. ఆయన హాస్యం వెనుక లోతైన పాండిత్యం ఉంటుంది. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన చారిత్రక ప్రశ్న తలెత్తుతుంది. అదేమిటి? మనం చిన్నప్పటినుంచి వింటున్న అష్టదిగ్గజాలు అనే 8 మంది కవులు ఒకే సమయంలో రాయల ఆస్థానంలో ఉన్నారనేది ఒక అందమైన సాంప్రదాయం. కానీ చరిత్ర దీనిని పూర్తిగా ధృవీకరించదు. ఒక్క నిమిషం. ఏంటి అంటే, మనం విన్న కథలన్నీ, ఆ భువన విజయం చిత్రాలన్నీ నిజం కాకపోవచ్చా? దానికి ఏమైనా ఆధారం ఉందా? ఆధారం వారి రచనల్లోనే ఉంది. తెలాలి రామలింగుడు తన పాండురంగ మహాత్ములు కావ్యాన్ని శ్రీకృష్ణదేవరాయులకు అంకితం ఇవ్వలేదు. మరి ఎవరికిచ్చారు? దానిని ఆరవీటి వంశస్థుడైన 2వ వెంకటపతిరాయలకు అంకితమిచ్చాడు. అలాగే రామరాజభూషణుడు తన వసుచరిత్ర కావ్యాన్ని ఆరవీటి రాజైన తిరుమలరాయలకు అంకితమిచ్చాడు. ఆరవీటి వంశం శ్రీకృష్ణదేవరాయల తర్వాత వచ్చింది కదా? అవును, తల్లికోటె యుద్ధం తర్వాత. దీన్ని బట్టి వాళ్లు రాయల సమకాలికులు కాకపోవచ్చని కొందరు చరిత్రకారులు భావిస్తారు. లేదా ఆయన ఆస్థానంలో ఉండి తమ ప్రధాన కావ్యాలను తర్వాత రాజులకు అంకితమిచ్చి ఉండవచ్చు. సరిగ్గా అదే. కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం అష్టదిగ్గజాలు అనేది ఒకేసారి ఉన్న 8 మంది బృందం కాకుండా రాయల కాలంలో మరియు ఆయన తర్వాత కాలంలో ఉన్న గొప్ప కవుల సమూహానికిచ్చిన ఒక గౌరవనీయమైన బిరుదు కావచ్చు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఇంత సమాచారాన్ని ఎలా గుర్తుంచుకోవాలి? వినేవారికి సులభంగా ఉండేలా కొన్ని చిట్కాలు చూద్దామా? తప్పకుండా. మొదటగా సాళువ వంశం. ఈ వంశం పేరు చెప్పగానే 3 గుర్తుకు రావాలి. 1 తాళ్లపాక తిమ్మచార్య, బిరుదు పదకవితా పితామహుడు. 2 తాళ్లపాక తిమ్మక్క, తొలి కవయిత్రి. 3 పిల్లల మర్రి పినవీరభద్రుడు. ఆయన గర్వవాక్యం వాణి నా రాణి. సరిగ్గా చెప్పారు. ఆ పునాదిని గుర్తుంచుకుంటే దానిపై కట్టిన భవనం అర్థమవుతుంది. ఇక తుళువ వంశమంటే శ్రీకృష్ణదేవరాయలు. ఆయన పేరు చెప్పగానే గుర్తుకు రావాల్సింది ఆయన మాట. దేశభాషలందు తెలుగు లెస్స. ఆయన కావ్యం ఆముక్తమాల్యద. అవును. ఇక అష్టదిగ్గజాలు. పెద్దన. ఈయన అందరికంటే పెద్దవాడు, అంటే పితామహుడు. తెలుగులో మొదటి ప్రబంధం మనుచరిత్ర రాశారు. మంచి కనెక్షన్. దూర్జటి.
ఆయన పేరులోనే ఒక గాంభీర్యముంది. ఆయన గొప్ప శివభక్తుడు. శ్రీకాళహస్తి గురించి రాశారు. ధూర్జటి, కాళహస్తి. అవును, భక్తిని కవిని కలిపి గుర్తుపెట్టుకోవచ్చు. ఇక తెనాలి రామలింగుడు వికటకవి. కాని తన అసమాన పాండిత్యంతో పాండురంగ మహాత్యము అనే గొప్ప కావ్యాన్ని రాశారు. మొత్తం మీద మనం గమనించాల్సింది, విజయనగరంలో సాహిత్య పోషణ అనేది ఒక రాజుతో ముగిసిపోలేదు. సాళువ వంశం ఒక బలమైన పునాది వేసింది. ఆ పునాదిపై తుళువ వంశం ఒక సాహిత్య మహాసౌధాన్ని నిర్మించింది. అవును, రాజకీయ మార్పులు కూడా ఈ సృజనాత్మకతకు ఆటంకం కలిగించలేదు. బహుశా మరింత ఆజ్యం పోసిందేమో. ఈరోజు మనం విజయనగర సాహిత్య చరిత్రలోని ఎన్నో లోతైన విషయాలను తెలుసుకున్నాం. కవుల పేర్లు, కావ్యాలే కాకుండా వాటి వెనుక ఉన్న కథలను, చారిత్రక సందేహాలను కూడా చర్చించుకున్నాం. ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాను. మనకు అందిన సమాచారం ప్రకారం పింగళిసూరణ, రామరాజభూషణుడు వంటి కవులు తమ గ్రంథాలను చక్రవర్తికి కాకుండా నంద్యాల వంటి ప్రాంతీయ సామంతులకు అంకితమిచ్చారు. అవును, మనం ముందే అనుకున్నాం కదా. ఇది దేనిని సూచిస్తోంది? విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు కూడా సాహిత్య పోషణ కేవలం రాజధానికే పరిమితం కాలేదా? భువన విజయం కాకుండా ఇతర సాహిత్య కేంద్రాలు కూడా వర్ధిల్లాయా? దీని గురించి ఆలోచించండి.